హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా, ఇంకా ఎంతో ఎమ్మీగా, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా వంట రాని వాళ్ళు కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దానికోసం ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని దానిపైన ఉన్న తొక్కని ఈ విధంగా సపరేట్ చేసుకొని ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకుంటున్నానండి. తర్వాత ఒక టమాటాని తీసుకొని దానిపైన ఉన్న మూడికిని ఈ విధంగా సపరేట్ చేసుకొని చాలా సన్నంగా కట్ చేసుకుంటున్నానండి. టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ బిర్యానీ మసాలా అయితే అవైలబిలిటీ ఉంటాయో ఆ బిర్యానీ మసాలా అనేది వేసుకోండి. నేనైతే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, లవంగాలు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ఆనియన్స్ అనేవి త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పుని అనేది వేసుకోవాలండి. ఉప్పు అనేది వేసుకుంటే తొందరగా ఆనియన్స్ అనేది వేగిపోతాయి. ఈ విధంగా కిందన మాడిపోకుండా ఈ విధంగా ఒక్కొక్కసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అనేది వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 1/2 కేజీ చికెన్ అనేది తీసుకుంటున్నానండి. చికెన్ అనేది నేను 1/2 గంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత చికెన్ అనేది ఒక 5 మినిట్స్ అనేది బాగా వేగాలండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకుంటున్నానండి. కారం అనేది లాస్ట్లోనే వేసుకోవాలండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఈ విధంగా చికెన్ అనేది బాగా వేగిన తర్వాత గరం మసాలా అనేది వేసుకుంటున్నానండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా అనేది వేసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నానండి. ముందుగా నేను అరగంట ముందు ఈ గ్లాస్తో బాస్మతి రైస్ అనేది నానబెట్టుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ నానబెట్టుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటున్నానండి. 2 గ్లాసెస్ వాటర్ వేస్తే బాస్మతి రైస్ అనేది ముద్దగా అయిపోతుందండి. కాబట్టి నేను 1.5 గ్లాస్ అనేది వాటర్ వేసుకున్నానండి. తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఈ విధంగా కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఉప్పు సరిపడంత మీకు ఉప్పు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. 2 మినిట్స్ అనేది కొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి. వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేను 2 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకుంటున్నానండి. నెయ్యి అనేది మీరు ఆయిల్ వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. ఒక విజిల్ వచ్చి ఒక 30 మినిట్స్ బాగా చల్లారిపోయిన తర్వాత తీసుకుంటే చూడండి ఎంతో టేస్టీ అయినా చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చూసారా, ఇలా ఆనియన్స్తో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ చాలా ఈజీగా తయారు చేయొచ్చండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.